ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది. విజయ్ అనే నేను అంటూ టీవీకే అధినేత ప్రమాణ స్వీకారం చేస్తుంటే అభిమానులు కేరింతలు ఆకాశాన్ని అంటాయి. అయితే ప్రమాణ స్వీకారం చేయడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పని అయిపోలేదు. అసలు తతంగం ముందుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరు ఊహించని విధంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ దళపతి టీవీకే పార్టీ 108 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మరో 10 మంది మద్దతు కూడగట్టుకోవడానికి విజయ్ పడరాని పాటలు పడ్డారు. పార్టీ పెట్టి 2 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు ఎదురుకాని ఎన్నో రాజకీయ ఇబ్బందులను ఈ 5 రోజుల్లో ఫేస్ చేయాల్సి వచ్చింది. చివరికి మరో 12 మంది మద్దతు కూడగట్టి అంటే 120 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో విజయ్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. దశాబ్దాల డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఆధిపత్యానికి తరలించారు విజయ్. గడిచిన కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లో విఫల ప్రయత్నాలు చేశారు. వారందరికీ సాధ్యం కానిది సాధ్యం చేసి చూపించాడు విజయ్. 1967 తర్వాత డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకు సంబంధం లేని వ్యక్తి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇదే తొలిసారి. విజయ్ టీవీకేకు కాంగ్రెస్తో పాటు మరికొన్ని చిన్న పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో విజయ్కి మద్దతుగా 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న మొన్నటి వరకు డిఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ విజయ్కు ప్రధాన మద్దతుదారుగా నిలిచింది. నిజానికి కాంగ్రెస్ విజయ్తో పొత్తు పెట్టుకుందంటే ఫలితాలు రావడానికి ముందు ఎవరు ఊహించలేదు. పూర్తి మెజార్టీ రాకపోతే అన్నా డిఎంకేతో టీవీకే పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చాలా మంది భావించారు. కానీ విజయ్ ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ కు ఆహ్వానం పిలిపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ ఎన్నో పాట్లు పడ్డారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి అడ్డంకులన్నీ ఎదుర్కొని సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. 1-2 సీట్లు వచ్చినా వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడానికి గొంతమ్మ కోరికలను కోరారు అనేది జోరుగా జరిగిన ప్రచారం. ఒక రకంగా ఆ చిన్న పార్టీలు విజయ్ని బ్లాక్మెయిల్ చేశాయని కూడా కొంతమంది అభిప్రాయం. మరి అలాంటి వాళ్ళతో విజయ్ ఎన్నాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించగలరు? ఆ పార్టీలను సంతృప్తి పరుస్తారా? పరిపాలన మీద దృష్టి పెడతారా? ఈ ప్రశ్నలకు మరికొన్ని రోజులు ఆగితే కానీ సమాధానం దొరకదు.